నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలనే లక్ష్యంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం విలువల విద్యను ప్రవేశపెట్టింది. గత ఏడాది 6 నుంచి 10వ తరగతి వరకు విలువల విద్యను అమలు చేయగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతులకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు పుస్తకాలు ముద్రించింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను ఈ పుస్తకాలుగా మార్చారు. విద్యార్థులకు ఇంకా సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయా పాఠ్యాంశాల సారాంశం ఆధారంగా ఏఐతో ఫోటోలు రూపొందించి ముద్రించారు. తల్లిదండ్రులు గురువులను ఎలా గౌరవించాలి, కుటుంబంతో ఎలా మెలగాలి, మాట తీరు ఎలా ఉండాలి అనే అంశాలు ఇందులో పొందుపరిచారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, స్నేహభావంపై పాఠ్యాంశాలు రూపొందించారు. ఒక్కో పుస్తకాన్ని 45 నుంచి 50 పేజీలతో తయారు చేశారు. విద్యార్థులు విద్యాపరంగా రాణించడంతో పాటు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా మారడమే విలువల విద్య లక్ష్యం అని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. ఈ ఏడాది నుంచి విలువల విద్యకు మార్కులు ఇవ్వనున్నారు. తెలుగు సబ్జెక్టులో విలువల విద్యను భాగం చేస్తున్నారు. ప్రస్తుతం శనివారాన్ని నో బ్యాగ్ డేగా అమలు చేస్తున్నారు. ఆ రోజు విలువల విద్య బోధించేలా టైం టేబుల్ రూపొందిస్తున్నారు.